హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి. అదే బార్లీ వాటర్. హెల్త్కి చాలా మంచిది. అలాగే ఎవరికైనా బాడీలో హీట్ అధికంగా ఉన్నప్పుడు ఈ బార్లీ వాటర్ని ఒక గ్లాస్ తాగితే వెంటనే మన బాడీని కూల్ చేసేస్తుంది. సమ్మర్లో చాలామందికి ఎక్కువగా నీరసం వస్తూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఈ వాటర్ని తీసుకుంటే నీరసం తగ్గి వెంటనే ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా ఈ బార్లీ వాటర్ని రోజు తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్స్ని రిమూవ్ చేస్తుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ వాటర్ని డైలీ తాగండి. సో మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బార్లీ వాటర్ని సింపుల్ వేలో ఎలా చేయాలో చూసేద్దాం. ఈ బార్లీ వాటర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లో 1/2 కప్ వరకు బార్లీ గింజల్ని వేసుకోవాలి. స్పూన్స్లో చూసుకున్నట్టయితే 4 స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఇవి మనకు ఏ సూపర్ మార్కెట్స్లో అయినా చిన్న పచారీ షాప్స్లో అయినా ఈజీగా దొరికేస్తాయండి. చాలామంది ఈ బార్లీ గింజల్ని నానబెట్టి చేస్తుంటారు. ఆ ప్రాసెస్లో చేయాలంటే కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది. కాబట్టి ఈజీగా 2 మినిట్స్లో అయ్యేలా చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ బార్లీ గింజల్ని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేయకూడదండి. కొంచెం ఈ విధంగా పలుకుల్లా ఉండేలానే తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న బార్లీ గింజల్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ లాంటిది తీసుకోండి. ఇందులో 4 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. మనం 4 స్పూన్స్ వరకు బార్లీ గింజల్ని తీసుకున్నాం కాబట్టి 1 స్పూన్ బార్లీ గింజలకి 1 గ్లాస్ వాటర్ చొప్పున 4 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న బార్లీ గింజల పౌడర్ని వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుని మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. మనం రైస్ని వార్చితే వచ్చే గంజి ఎలా ఉంటుందో ఆ విధంగానే ఈ బార్లీ వాటర్ కూడా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత ఇలా బాగా మరుగుతోంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని అంతా స్ట్రైనర్లోకి తీసుకుని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ సాల్ట్ ప్లేస్లో మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చితే నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ వాటర్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే వేడిగా టేస్టీగా బార్లీ వాటర్ రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, హెల్తీ బార్లీ వాటర్ని ఈజీ వేలో ఎలా చేయాలో చూసారు కదా. వెంటనే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.